మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మృతుడి తల్లి తోకల సరస్వతి మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న జూనియర్ టెక్నీషియన్ ఆఫీసర్ తోకల రాకేష్ ఆత్మహత్యకు పాల్పడి చనిపోవడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సంబంధిత ఇద్దరి అధికారుల వల్ల ఆత్మహత్యకు పాల్పడి చనిపోవడం జరిగిందని, తన కొడుకు మరణానికి కారకులైన ఇద్దరిని కఠినంగా శిక్షించాలని మృతుడి తల్లి తోకల సరస్వతి కన్నీరు మున్నీరయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు వారిని త్వరితగతిన పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 6వ తారీఖు నాడు మందు తాగి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ రాకేష్ వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. నా కొడుకు 14వ తారీఖు నాడు డ్యూటీకి వెళ్ళినాడు. ఆ రోజు అమ్మ మన డాడీని తిట్టి ఉన్నది, సెలవు అడిగి వస్తా అని వెళ్ళినాడు. 16, 17, 18, 17 ఆదివారం ఉంది, 18, 19, 20 నాడు 3 రోజులు సెలవు అడిగేస్తా, మనం 20 తారీఖు ఇది పెట్టుకుందాం అమ్మ అని నాకు ఇంట్లో చెప్పి డ్యూటీకి వెళ్ళినాడు.